హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. మళ్ళీ కొత్త బ్లాగ్ తినే ముందుకు వచ్చేసిన. ఈసారి అయితే సండే రోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేస్తున్నాను, చూసేయండి. ఇక మార్నింగ్ లేచేసి అన్ని పనులు ఫినిష్ అయ్యాక బ్రష్ చేసేసాను. ఆ తర్వాత ఈరోజైతే ముగ్గిదైతే పెట్టేసాను అనమాట. ఫ్రెష్ చేయడం అయిపోయినాక అయితే మంచిగా ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయ్యాక కంపల్సరీగా నేను చేసేది ఏంటి అంటే వామ్ వాటర్ తీసుకుంటాను. మ్యాక్సిమం వామ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ డైలీ తీసుకుంటాను. ఇంకా ఇంకా స్నానం చేయాలి అని చెప్పేసి నేనైతే హెయిర్కి అట్లా రైస్ వాటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కొంచెం మంచిగా సాఫ్ట్గా అవుతుంది రైస్ వాటర్ పెట్టుకుంటే. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా అత్తమ్మ చేసింది ఇడ్లీ, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం షేప్ అవుట్ అయితే అయిపోయాయి, బట్ చిన్న సైజులో వచ్చిన టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మా ఆయన అయితే దాన్ని ఉప్మాలా చేసేసి దాంట్లో సాంబార్ వేసుకొని తింటారు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. మరి నాకైతే కాస్త చట్నీ అలాగే కాస్త సాంబార్ రెండు ఉంటేనే ఇడ్లీ తిన్న ఫీల్ అయితే వస్తుంది. చట్నీ మాత్రం సూపర్గా వండింది. సాంబార్ ఏమో అప్పటికే అందరు తినేసారు, అయిపోయింది. ఇంకా లాస్ట్లో వండింది అంత టేస్ట్ ఉండదు. తర్వాత మా వారేమో ఈ గ్లాస్కి పాలు తీసుకొని వచ్చారు. ఆ పాలు అయితే తాగేసి ఇక స్నానం చేద్దామని డ్రెస్ అయితే తీసుకున్నాం. ఈరోజు హెడ్ బాత్ చేయాలనుకున్నాను. నేను ఖచ్చితంగా హెడ్ బాత్ చేసే షాంపూతో పాటు కండిషనర్ అయితే యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా కండిషనర్ అయితే మెడిమిక్స్ నుంచి బాగుండింది, బౌన్సీగా అవుతుంది జుట్టు అయితే. ఇంకా లంచ్ కన్నా ముందు కాస్త ఆకలి వేస్తుంది కదా, అంటే లంచ్ టైం 1కి అట్లా చేస్తే ఆ మధ్యలో ఆ గ్యాప్లో ఆకలి వేస్తుంది కదా. సో నేనైతే జస్ట్ స్నాక్స్గా బ్లాక్ చనా దాల్ అయితే తిన్నాను. నానబెట్టుకున్నవి ఒక్కసారి నానబెట్టుకుంటే అట్లీస్ట్ 3 days వరకు వస్తాయి మాకైతే. కొన్నిసార్లు స్ప్రౌట్స్ అవుతాయి, ఇంకొన్నిసార్లు అవ్వవు. అవి చాలా టైం తీసుకుంటాయి స్ప్రౌట్స్ అవ్వడానికి. ఇక పెసళ్ళు అయితే చాలా ఈజీగా అయిపోతాయి. అవి ఇంకా హెల్త్కి చాలా మంచిది పెసళ్ళు. ఇంకా లంచ్లోకి అయితే పెద్దగా ఏం స్పెషల్స్ లేవండి. వైట్ రైస్ ఇంకా పప్పు, దాంతోపాటు ఆవకాయ, ఇంతే. ఇవి ఉంటే చాలు అసలు. ఇంకా వేరే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు లంచ్లో. మ్యాక్సిమం మా ఇంట్లో లంచ్లోకి రైస్ ఇంకా పప్పుయే ఉంటుంది. మా వారికి కూడా బాక్స్లో ఆల్మోస్ట్ ఇదే పంపిస్తాను. ఆవకాయ ఉంటే చాలు, ఇంకా ఏ కర్రీ లేకపోయినా తినేస్తాము. ఇంకా టీవీలో అయితే మన ఫేవరెట్ హీరో సూర్య గారి సింగం మూవీ అయితే వస్తుంది, అది చూస్తూ లంచ్ చేసా. ఇక ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే ఇంకా డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తే చపాతీ కోసం పిండి అయితే తడిపేసాను. ఆ తర్వాత స్నాక్స్గా ఇదిగోండి మా అమ్మ చేసిన చుట్టలు, ఇవి చుట్టలు అంటాం మేము, అవి తినేసాను. నైట్ డిన్నర్ కోసం అయితే చికెన్ కర్రీ బయట వండించుకొని తెచ్చారు, మనం ఏం చేయలేదన్నమాట. అయినా మన కోసం కాదు, ఇంట్లో వాళ్ళ కోసం. ఇక పండగ అసలు సండే రోజు చికెన్ తెచ్చారు అంటే. వేడి వేడిగా చికెన్ కర్రీ అలాగే చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షం పడింది. నాకేమో వేడి వేడిగా మేము తినాలని ఉంటే నాకేమో త్వరగా అయిపోయేవి అయితే నచ్చుతాయి. సో ఓట్స్ ఉప్మా అయితే చేసుకున్నా. దాంట్లోకి నిమ్మకాయ పిండితే దాని సీడ్స్ కూడా పడాయి. ఆ సీడ్స్ పడాయంటే అవి బయటికి తీయడం పెద్ద టాస్కే. ఇంకా దాన్ని తీసుకొని వచ్చి అలా బయట కూర్చొని ఆ చల్లగా ఉంటే ఆ వేడి వేడి ఓట్స్ ఉప్మా తింటూ ఎంజాయ్ చేస్తాను. ఇదండి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.